Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. లెగిస్తే మా నాయకుడు శనివారం ఆదివారం ఫ్లైట్ ఎక్కి తెలంగాణకే పోవాలా, హైదరాబాద్ కే పోవాలా. జర్నలిస్టులు కనపడేది ఒక 10 మందే. మీకు వాళ్ళ వెనకాల ఉండే కమ్యూనిజం సైన్యం ఎలా ఉంటారో తెలుసా? పోతే పోతాం, మనోడు చెప్పే పోరాడితే పోయేదే ఉంది, బానిస సంఖ్యలు తప్ప నాకేం భయం లేదు, నేను ఒంటరిగా వస్తా, అన్నిటికీ తెగించి వస్తానంటాడు. ఈ ఎండలో గొడుగు లేకుండా రాలేడు. ఎండలో గొడుగు లేకుండా రాలి ఎదురుగా దుమ్ము వస్తే ఆపండి, దుమ్ము వచ్చేస్తుంది, దుమ్ము రాకండి, మీరు ఇటుండండి అంటూ దుమ్ము వస్తుంటేనే ఏదో గాలి దుమారం సునామీ వస్తున్నట్టుగా కంగారు పడిపోతున్నారు ఆయన ఉండే పరిస్థితికి. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను అన్నిటికీ తెగించి వస్తానంటే నిన్నటి రోజు సార్ మీరు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా వెయ్యాలా. ఏదో గోదావరి మీద గోదావరిలో కలుషితం కలిసిపోతుంది, లేకపోతే మిల్లుల నుంచి వచ్చేటటువంటి కలుషిత వాటర్ వల్ల గోదావరి అంటూ ఒక బోట్ ఎక్కినాడు సార్. అక్కడ ఉండే కలెక్టర్లు లేకపోతే పాపం ఆయన పెద్ద ఆయన వీళ్ళందరూ కందుల దుర్గేష్ గారు వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఉంటే ఈయన ఒక్కడే జాకెట్ వేసుకున్నారు సార్. మళ్ళీ ఇప్పుడు ఎవరో మళ్ళీ బయటకు వస్తారు సార్. వీళ్ళకల్లా బీజేపీ కాదు సార్, కాక్రోచ్ పార్టీ అని ఒకటి కొత్తగా వచ్చింది చూడండి, బొద్దింకల పార్టీ. ఆ బొద్దింకలు కదిలితే గానీ వీళ్ళకి భయం అనేది కలగదు సార్. ఆల్మోస్ట్ సెంటర్ లో కొద్ది గొప్ప కదిలింది, తెలంగాణలో కూడా అది బొద్దింకలు కదులుతాయి. సో దీని పర్యవసానం ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులు ఇబ్బంది పడే పరిస్థితి, కేసులు ఎంచుకునే పరిస్థితి, కొట్టుకునే పరిస్థితి. ఈ రోజు బీజేపీ సార్, ఈ మధ్య మోడీ గారు తెలంగాణ వచ్చారు, కొద్ది గొప్ప టీడీపీ జనసేన బీజేపీ కలిసి పార్టీ స్థాపిద్దాం అనుకునేటప్పటికి ఈ రోజు చంద్రబాబు గారిని బూతులు తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగు పెట్టనివని అంటున్నారు. అడుగు పెట్టనివనన్నా అడుగు పెట్టే అవకాశం ఉంటుంది, ఎందుకంటే రైట్ టు మూవ్మెంట్, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రాజ్యాంగం ఎలా ఇచ్చిందో ఆర్టికల్ 19 లో అది కూడా పొందుపరిచింది. 1, 2, 3 అంటూ చాలా ఉంటాయండి. సో రైట్ టు మూవ్మెంట్ ఉంది, ఆయన ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు గొడవలు అవ్వదు. ఫ్లైట్ దిగేటప్పటికి నీకు బందోబస్తు అప్పుడు 100 మంది ఉండేవాడు, ఇప్పుడు 200 మంది కావద్దు. ఊసురమా ఇంటి సార్ ప్రశాంతంగా ఉండే తెలంగాణ భావజాలంలో ఏదో ముసలాయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూర్చొని విశ్లేషణ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నారేమో. ఏ పార్టీ అండ లేకుండా, కనీసం బీజేపీ సత్సంగాలు సహాయం కూడా లేకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి, కేవలం అసెంబ్లీలో రాష్ట్ర సమస్యల గురించి మాత్రమే డిస్కస్ చేసే వ్యక్తి. సో అటువంటి వ్యక్తి మీద బురద జల్లాలనుకొని ఈ రోజు తెలంగాణ ఆంధ్ర కొట్టుకు చచ్చే పరిస్థితికి వెళ్ళిపోతుంది. దయచేసి కేసులు వెనక్కి తీసుకోవాలి. రజనీ గారు, గతంలో మీరు జనసేనలో పనిచేసి ఉన్నారు, అంబటి రాంబాబు ఇష్యూలో మిమ్మల్ని పక్కన పెట్టేశారు, లేదంటే మీరే బయటకు వచ్చారు, అది ఒక విషయము. ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో భూతద్దంలో పెట్టి చూస్తున్నారు మీరు జనసేన నుంచి దూరం అయిన తర్వాత. అంటే ఇప్పుడు రాజమండ్రిలో ఆ బోట్ లో పోయేటప్పుడు ఆయన జాకెట్ వేసుకున్నారు, మిగతా వాళ్ళు వేసుకోలేదు అని ఆరోపిస్తున్నారు కదా. ఒక ప్రోటోకాల్ పాటించారు ఆయన పద్ధతి, బోట్ లోకి ఎవరు ఎక్కినా కూడా ఒక జాకెట్ వేసుకోవాలి అనేది ఒక ప్రోటోకాల్ కదా. ఒక డీసెంట్ వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ జాకెట్ వేసుకోవడం, ఆ ప్రోటోకాల్ పాటించినట్లుగా ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా మీరు చూడొచ్చు కదా. ఎందుకు మీరు అంత విమర్శలు చేస్తున్నారు ఒకటేసారి? సార్ ఆయన మీరు వర్షంలో తడిస్తే నేను తడుస్తా, మీరు ఎండితే నేను ఎండుతా, మీరు కేసులు వేయించుకుంటే నేను వేసుకుంటా, మీతో పాటు కలిసి పోరాడతా, నేను మీతో పాటే ఉంటా అంటూ మాట్లాడిన వ్యక్తి సార్, చెగువీరా లాంటి వ్యక్తి సార్. ఈ రోజు బోట్ లో అంత పెద్ద బుచ్చయ్య చౌదరి గారు లాంటి వ్యక్తి అందరూ నుంచున్నప్పుడు ఈయన ఒక్కడే జాకెట్ వేసుకోవడం తప్పు కదా సార్. క్రమశిక్షణ ఒక ప్రోటోకాల్ అనుకోవచ్చు కదా. ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ పోయినా మనం బోట్ ఎక్కితే ఫస్ట్ మనకి జాకెట్ ఇస్తారు వేసుకోవడానికి. ఓకేనా, ప్రభాత వర్షాత్తు బోట్ లో తెప్పలో మునిగిపోతే మనము నీట మునగకుండా మనల్ని సురక్షితంగా బయటికి తీసుకురావడానికి ఆ జాకెట్స్ ఉపయోగపడతాయి కదా మనకు. వాటిని ఒక ప్రోటోకాల్ అది, దాన్ని ఆయన పాటించాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పాటించాడు అనుకోవచ్చు కదా సార్. బోట్ ఎక్కే ప్రతి ఒక్కడు పాటించాలి సార్. డిప్యూటీ సీఎం ఒక్కడే బతకాలి, మిగతా వాళ్ళందరూ చచ్చిపోవాలని. మరి ఆయన వేసుకుని మిగతా వాళ్ళకి ఆ ప్రోటోకాల్ లేదనుకోవచ్చు కదా, మిగతా వాళ్ళకి ఆ క్రమశిక్షణ ఆ ప్రోటోకాల్ లేదనుకోవచ్చు కదా. అలా లేదనుకున్నప్పుడు వాళ్ళందరికీ ఉండాల్సిందే, నాతో పాటు అందరికీ ఉండాల్సిందే అనేటటువంటి వ్యక్తి సార్. అరే మీకు చెప్తుంది అదే, అలాంటి వ్యక్తి కాదు, తను ఒక్కడే హ్యాపీగా ఉండాలనుకునే వ్యక్తి కాను. మీ అందరితో పాటు వర్షంలో తడుస్తా అని ఈ రోజు గొడుగు ఆయన ఒక్కడే పెట్టుకుని 85 ఏళ్ల బుచ్చయ్య చౌదరి వెనక నడవలేక అటు చెయ్యి ఇటు చెయ్యి ఊపుకుంటూ ఆయన కష్టపడి నడుస్తుంటే ఆ ఎండలో మీటింగ్ పెట్టే బదులు అక్కడంతా చూసేసి వచ్చి నువ్వు ప్రెస్ మీట్ ఏసీ రూమ్ లో పెట్టుకోవచ్చుగా, పాపం అందరూ నీడను కూర్చుంటారు.
ఆ కాంతిలాల్ దండే అనుకుంటండి మా గుంటూరులో పట్నం బజార్లో బండ్ల బజార్ ఉంటుంది. పాపం ఆ బండ్లు లాగే వ్యక్తులకు ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తుంది సార్. ఆ మాదిరిగా చెమట్లు పట్టి నుంచొని అన్ని రాసుకోలేక అల్లాడిపోతున్నారు సార్. ఏంటుగా అక్కడ మీరు చూసేస్తున్నారు. వచ్చి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు కదా, మీ ఆఫీస్ లో పెట్టుకోవచ్చు కదా. ఎండలకి అందరినీ నుంచోబెట్టి మీరు ఒక్కళ్ళే గొడుగు తీసుకుని ఏదో ఫోటో దిగాలంటే వాళ్ళందరూ వస్తున్నాయి దుమ్ము రమ్మగా అక్కడ దుమ్మొస్తాయి. దుమ్మే కదా బా ఆయన సునామీనా. ఈ పరిస్థితి సార్ ఆయన్ని ఎగతాళి చేయడం కాదు కానీ సార్ అందరిలో ఉన్నప్పుడు మనం అందరి వాడిగా ఉండాలి సార్. అందరి వాడుగా ఒకటే మీరు ఆయన స్టేట్మెంట్ వినలేదు. నాకు కులం లేదు, మతం లేదు, నేను అన్ని కులాలకు సంబంధించిన నాయకుడిని, నేను ఒక కులానికి సంబంధించిన నాయకుడిని కాదు అని డైరెక్ట్ గా చెప్పారు. అందరి వాడు జనం నచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్. అందుకే జనంలో ఉంటున్నాడు. ప్రతిదీ ఇప్పుడు గోదావరి నీళ్లు కలుషితం అవుతున్నాయి, ఈ నీళ్లు తాగితే జనం ఆరోగ్యం ఏమవుతుంది అని ఆయన ఆలోచించి అక్కడికి వెళ్ళి ఆ పక్కనే కూడా మొత్తం కూడా కలుషితం అవుతుంటే నీళ్ళన్నీ కూడా అధికారులు దగ్గర పెట్టుకుని అక్కడికంటే పరీక్షలు చేయించి ఆ చర్యలు తీసుకోవడము, ఆ పేపర్ మిల్స్ నుంచి వాటి నుంచి వచ్చే వ్యర్థాలను కూడా ఇక మీద అక్కడ కలవకోకుండా చేయాలని ఆదేశాలు జారీ చేయడం అవన్నీ చూశాం కదా. మరి మీరు అవన్నీ కనిపించరా? ఆ గుర్రపు డెక్క, ఆ నీళ్ళలో గుర్రపు డెక్క పెరుగుతుంటే కూడా దాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ఎందుకు ఇంతగా పెరిగిపోయింది గుర్రపు డెక్క, ఏం చేస్తున్నారు అధికారులు ఇక్కడ అంటూ కూడా. మీరు ఇంత ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒకటేసారి ఇంత వ్యతిరేకంగా చూపిస్తే ఎట్లా? ఇంకా మీకు సోము వీరాజు గారికి తేడా ఏముంది? సార్ నేను వ్యతిరేకించట్లేదు సార్. ఆ గుర్రపడు ఎక్కడ ఉంటే అక్కడ వీడియో తీసుకుని వచ్చి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుకోవచ్చు కదా. ఆ ఎండలో మీరు గొడుగేసుకుని నుంచొని మిగతా వాళ్ళందరినీ ఎండకి ఎండేలాగా పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఎలా ఉన్నాయి? సరే ఇవి తీసేయండి సార్. మీరు ఇందాకేదో అన్నారు కలుషితం అయిపోతున్నాయి అని. మీకు ఒక సామెత తెలుసా సార్? ఆంధ్రులు ఆరంభ సూరులు అని అన్నారు. ఎవరో మరి ఏ కవి అన్నాడో నాకు గుర్తులేదు కానీ సీజ్ ద షిప్ అన్నప్పుడు, షిప్ లో బియ్యం తరలి వెళ్ళిపోతుంది అన్నప్పుడు అరే మా అన్న కనిపెట్టేసినాడు, దీని అంతు తేల్చేస్తాడు, ఇక ద్వారంపూడికి ఆ బట్టలు ఇప్పదీసి కొడతానన్నాడు కానీ వద్దులే బట్టలతోనే కొట్టాలి అనే ధోరణితో ఉన్నారు సార్ జన సైనికులు. సరే సీజ్ ద షిప్ అన్నాడు, ఇవాళ కాకపోతే రేపు తేలిపోతుంది అనుకున్నాం, దాన్ని అక్కడే వదిలేసినారు సార్. కొలుకుపూడి శ్రీనివాస్ గారు బయటకు వచ్చి ఈ రోజుకి కూడా బియ్యం దేశాలు దాటి వెళ్ళిపోతున్నాయి, తరలిపోతున్నాయి అంటే మరి దాని గురించి పట్టించుకోలేదు సార్. ఆ శాఖ మంత్రి కూడా మన దాంట్లోనే ఉన్నాడు కదా, కూర్చోబెట్టి చర్చించి ఈ రోజు కూడా బియ్యం స్మగ్లింగ్ జరుగుతుంది, ఎక్కడి నుంచి పోతుందని కనుక్కోవాలి కదా. సీజ్ ద షిప్ అన్నాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. అంటే షార్ట్ అవుట్ టేక్ ఆఫ్ ఏదో అంటారు చూడండి వాళ్ళ భాషలో, అయిపోయింది సార్.